హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి స్టాటిక్ జీకేలో భాగంగా భారత రాష్ట్రపతి ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం దేశ ప్రథమ పౌరుడు ఎవరు? జవాబు భారత రాష్ట్రపతి. నెక్స్ట్, భారత సంరక్షణ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలి? జవాబు ఆర్టికల్ 52. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని భారత రాజ్యాంగం ఏ దేశం నుండి తీసుకుంది? జవాబు ఐర్లాండ్. నెక్స్ట్, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? జవాబు ఎలక్టోరల్ కాలేజ్. పార్లమెంటు మరియు రాష్ట్రాల శాసనసభల ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్, రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? జవాబు 5 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి కావలసిన కనీస వయసు ఎంత? జవాబు 35 సంవత్సరాలు. నెక్స్ట్, రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? జవాబు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, ప్రెసిడెన్షియల్ ఎన్నికలలో ఓటు వేసే అర్హత లేనివారు ఎవరు? జవాబు పార్లమెంటు మరియు విధాన సభలకు నామినేట్ చేయబడిన సభ్యులు. నెక్స్ట్, రాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? జవాబు ఉపరాష్ట్రపతికి. నెక్స్ట్, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతిని ఏమంటారు? జవాబు మహాభియోగ తీర్మానం. నెక్స్ట్, రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 61. నెక్స్ట్, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఇద్దరి పదవులు ఖాళీగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తారు? జవాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, 2 పర్యాయాలు నిరంతరం రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ఎవరు? జవాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? జవాబు ప్రతిభా పాటిల్. నెక్స్ట్, ఏకగ్రీవంగా ఎన్నికైన భారతదేశపు ఏకైక రాష్ట్రపతి ఎవరు? జవాబు నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ జాకీర్ హుస్సేన్. నెక్స్ట్, పదవిలో ఉండగా మరణించిన మొదటి భారత రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ జాకీర్ హుస్సేన్. నెక్స్ట్, లోక్సభ మరియు రాజ్యసభ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని ఇస్తుంది? జవాబు ఆర్టికల్ 72. నెక్స్ట్, రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయగలరు? జవాబు 12 మంది. నెక్స్ట్, భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లను జారీ చేయవచ్చు? జవాబు ఆర్టికల్ 123. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం ఎవరికి ఉంది? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 352. నెక్స్ట్, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 356. నెక్స్ట్, ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 360. నెక్స్ట్, భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? జవాబు ఒక్కసారి కూడా లేదు. నెక్స్ట్, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, భారతదేశ అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, రాష్ట్రపతి అధికారిక నివాసాన్ని ఏమని పిలుస్తారు? జవాబు రాష్ట్రపతి భవన్. నెక్స్ట్, రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది? జవాబు న్యూఢిల్లీ. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక సంఘాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఎవరు ఏర్పాటు చేస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్, మిసైల్ మ్యాన్ అని పిలువబడే ఏకైక భారత రాష్ట్రపతి ఎవరు? జవాబు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి ఎవరు? జవాబు ద్రౌపది ముర్ము.
నెక్స్ట్ ప్యాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించిన మొదటి భారత రాష్ట్రపతి ఎవరు? జవాబు జ్ఞాని జైల్ సింగ్. నెక్స్ట్ రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు? జవాబు ఆర్టికల్ 143. నెక్స్ట్ రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 53. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? జవాబు సుప్రీంకోర్టు. నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్రాల గవర్నర్లను ఎవరు నియమిస్తారు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ లోక్సభ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? జవాబు ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి. నెక్స్ట్ ధన బిల్లును ఎవరి ముందస్తు అనుమతితో మాత్రమే లోక్సభలో ప్రవేశపెట్టాలి? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ ఒక వ్యక్తి ఎన్నిసార్లు భారత రాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి అర్హుడు? జవాబు ఎన్నిసార్లైనా, పరిమితి లేదు. నెక్స్ట్ అంతర్జాతీయ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి? జవాబు రాష్ట్రపతి. నెక్స్ట్ రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని తెలిపే ఆర్టికల్ ఏది? జవాబు ఆర్టికల్ 55. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.